ఈ మంచేంద్ర నాయన చెప్పుకుంటే సిగ్గుసేటు కానీ పోస్తూ ఉంటే ఐసి గడ్డలు పడతాయేమో భయం వేస్తుంది. మీరు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలా మంచు పడినప్పుడు ఎదరోళ్ళు ఎవరు వస్తున్నారో కూడా తెలియదు. ఎప్పటికప్పుడు మన హార్న్ కొట్టుకుంటూ డిమ్ము కొట్టుకుంటూ అయితే వెళ్ళాలి. కరెక్ట్గా ఇప్పుడు 8 అయింది టైము, అయినా సరే మంచు తగ్గలేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర విలేజ్ వర్కింగ్. చాలా రోజుల తర్వాత నేను అయితే ఒక నిక్కర్చికాయ అయితే చూశాను. ఓనరు రైతుతో గొడవ పడి మరి ఒక్క తెల్లబెడబడినా సరే ఊరుకునని చెప్పేసి ఫుల్ నిక్కర్చి అయితే కోపించాడు. కొబ్బరికాయ కోసే వాళ్ళతో కూడా చెప్పాడు, ఒక్క తెల్లబెడబడినా సరే డబ్బులు మాత్రం ₹1 ఇవ్వనని చెప్పేసి. ఈ నిక్కర్చికాయ రైతు దగ్గర ఎంత పడింది, ఎంత సైజు వచ్చింది, ఫుల్గా నిక్కర్చి కోసారా లేదని వీడియో పూర్తిగా చూడండి. హాయ్ అని చెప్పా. నాకు బాగా కోకో తోటలోకి అయితే పనికొచ్చాము. ఇదిగోండి మా బావ 6ంటికి ఫోన్ చేస్తే 8ంటికి వచ్చాడు. ఎందుకంటే మంచి వాళ్ళని యాబా దారి కాపాడలేదు, కొంచెం చిన్న పని మీద వేరే ఊరు వెళ్ళారు, అందుకని లేట్ అయింది. అందువల్ల లేట్ అయింది. ఇవ్వండి కాయలు చూడండి. ఇవ్వండి ఈయన ఒక బావ మొహం చూపెత్తమంటే వెనకాల చూపెత్తన్నాడు. చూడండి కాయ మాత్రం భలేగా ఉంది. నిక్కర్చికాయ అంట మొత్తం. చూడండి కాయలు చూడండి ఎలా ఉంది. ఈరోజైతే 5,000 అలవాలి. ఏంట్రా ఇవ్వండి కాయ సైజ్ చూడండి ఎలా ఉందో. మొత్తం నిక్కర్చే. కాయ ఆడితే భలేగా ఉంటుంది. బాగుంది కాయ. సరేగానే గొయ్యింది తీస్తున్నా బా. అది పొలుగు దింపడానికి కష్టంగా ఉందా? పొలుగు దిగట్లేదా? అందువల్ల గొయ్యి తీసి కొద్దిగా నీరు పోసి నానబెట్టి చెట్టు ప్లేస్ కదా. ఇదేమో మామిడి చెట్టు. చూసారా అంత పెద్ద చెట్టు ఉందా? ఈ మామిడి చెట్టు దక్కన ఏర్ల పక్కనే వేస్తున్నాడు మా బావ. గొయ్యి తీయాలి. మొగాలు చేయి అంత గొయ్యి తీసి వేయాలి. చాలా కష్టపడుతున్నాడు. నాలో ఎవరైనా ఇలా పొలిగేస్తే అలా కూర్చోవాలి పొలిగేసేంతవరకు. లేకపోతే ఇక ఈయనున్నారు చూసారా, ఆయన తెగదేడతాడు. పొలిగేసేటప్పుడు కాయలు వెళ్తున్నావు ఏంటరా అని. అది ఇలా పొలిగేసేటప్పుడు ఇలా కూర్చోవాలి. అందరూ పొలిగేసిన తర్వాత ఒలవాలి. ఏవా అంతేనా? టిఫిన్ బ్రేక్. వంటగారు టిఫిన్ తెచ్చాడు. టిఫిన్ బ్రేక్. నేను ఏం తెచ్చాడా? పట్టు సాంబారి. అట్టు తింటే అయిపోతాం. గట్టుకుందా? వీడియోలు తీసుకుని పరిమాణేసి ఏదోలా బావా, నువ్వు 1000 వెళ్తే 500 వెళ్తా, కానీ వీడియోలు తీత మాత్రం ఆపను. 10 మందిలో ఉన్నప్పుడు ఈ సోది ఎందుకురా బాబు, ముందర మ్యాటర్ చెప్పని అనుకుంటున్నారా? అక్కడికే వెళ్తానండి. వీడియోని చూడండి, మీకు ఏ మ్యాటర్ అంటే తెలిసిపోద్ది. ఈ సౌండ్ విన్నారా? చూసారా ఎలాగొస్తుందో? కంకర్రాలు కొట్టినట్టు సౌండ్ వస్తుంది. నిక్కర్చికాయ అంటే అలా ఉండాలన్నమాట. కొడుతుంటే సౌండ్ రావాలి. అలా వేసినా సరే. అలా తెల్లబెడకాయ అనుకోండి రాదు అసలు. చూడండి గుట్ట మొత్తం నిక్కర్చే. మీరు ఎటు చూసుకున్నా సరే ఈ గుట్ట కరెక్ట్గా 2,000 ఉంటాయి. ఈ 2,000 గుట్టలో ఒక్క తెల్లబెడిన తీసినా సరే మీకు 10,000 ఇస్తానని అయితే చెప్పారు ఓనర్ గారు. చూడండి ఎంత నిక్కర్చిగా ఉన్నాయి కాయలు. ఈ గుట్ట అయితే లెక్కేసిన తర్వాత ఒలవాలని చెప్పేసి మేమైతే వేరే చోటకి అయితే వెళ్ళడం జరిగింది. కాయ అయితే అసలు ఒక్క తెల్లబెడలేదండి. ప్రతి కాయ లెక్కేసే వాళ్ళు కూడా జాగ్రత్తగా లెక్కేశారు. ఒక్క తెల్లబెడలేదు. నేను గుట్ట చుట్టూరు తిరిగాను, నాకు ఒక్క తెల్లబెడ కూడా కనపడలేదు. ఇక ఈ హోల్చేసిన తర్వాత ఓనర్ దగ్గరుండి కోపించుకున్నాడు కాబట్టి రైతు దగ్గర ₹11 తీసుకుని ₹3 కోత కూలిచ్చి కాయలైతే కోపించాడు. ఎంత రేటు పడుతుందని ఊరితే చూడండి. ఆటో వచ్చిందండి. ఆటో వచ్చిన తర్వాత ఈ కాయలు లెక్కేస్తా ఉన్నారు. అంతలో ఈ కాయలు ఆటోలో పోయమని చెప్పాడు. ఎప్పుడైనా సరే మాకు చిరాకు వచ్చే పని ఏంటంటే ఒలిపొలిసేవాడు ఒలిపే ఒలవాలి. అలా మధ్యలో ఆపేసి ఇలా ఆటోలో కాయలు పోయిందేనంటే పని ఎంత పోద్దో తెలుసండి. చిరాకు వచ్చేస్తుంది. అసలు ఎందుకు వచ్చేవారు అనిపిస్తుంది. కానీ వాళ్ళకి అలా ఉండదు కదా. ఈ పని అయితే ఆ పని చేయాలి, ఆ పని చేస్తే ఈ పని చేయాలి. చేయకపోతేనేమో మొహాలు చూడలేమన్నమాట. అంటే రేపొద్దున పనికి పిలుస్తారో లేదో తెలియదు. ఆ భయంతో మేము చేయాల్సి వస్తుంది. ఇలాంటి ఎదురు దెబ్బ మీకు తెలితే కింద కామెంట్ చేయండి. గంధం తోట ఇది. ఏబా గంధం తోట ఇది. గంధం తోటలో కొబ్బరికాయలు. రెండో కొట్ట ఇది. నిక్కర్చికాయలు ఎమ్మ సైజు ఉన్నాయి. చూడండి కాయలు ఎలా ఉన్నాయి. ఒలిసిన తర్వాత ఇలాగ ఉన్నాయి. అన్నదమ్ములాగా ఉన్నాయి కాయలు.
ఫస్ట్ సారి వలిసిన కొట్టు అయితే పెద్ద సైజు రాలేదండి. ఈ పక్కన మొక్క చెట్లు ఉన్నాయి, మొక్క చెట్లు కోసిన కాయలు అయితే నెంబర్ 1 సైజు వచ్చింది. దీంట్లో కూడా ఒక్క తెల్లపేడ అయితే లేదు. ఈ పక్కన గంధం తోట ఉన్నారు చూసావా, అది ఎందుకు పెట్టకూడదు నేనైతే మా భావన అయితే అడగలేదు. కాయలు చూడండి నెంబర్ 1 సైజు అనమాట. ఇలాంటి కాయ తీసుకుంటే కొత్తగా వ్యాపారం చేసిన వాళ్ళు బెస్ట్ అవుతాయి, చాలా బెస్ట్ అనేది బెనిఫిట్స్ ఉంటాయి. కళ్ళు మూసుకుని 10 రోజులు 15 రోజులు అలా ఉండకపోవచ్చు అండి కాయల్లో వెళ్ళపోయినా. నెంబర్ 1 కాయ. మీరు కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఇలాంటి కాయ తీసుకోండి. నాకు ఫోన్ చేయండి, ఎక్కడ ఉంటే మీకు పురమాయిస్తాను. ఒలుపు అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఒలుపు వేసిన తర్వాత ఆటోలు వేసాము, ఆటోలు వేసి వేరే చోటకి వెళ్తున్నాము, అక్కడ కూడా లోడింగ్ చేయాలి. మాకు దరిద్రం అండి బాబు, కాయలు ఒలిచోడు ఒలవాలి, అంతేగాని ఇలా లోడింగ్ గిడింగ్ పెట్టి మనసుకి ఏదోలా కనిపించేస్తే వేరే చోటకి అయితే వెళ్ళి అన్నీ ఒలిసిన చోట అయితే కాయలు అయితే ఆటోలో పోసేసాము. పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చి వీడియోకి లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నాకు ఫోన్ చేయండి మీకు కాయలు కావాలంటే.